వచ్చేసారా వచ్చినాం మన ప్లేస్ కాడికి. చూసినావారా బాగానే వస్తుందిరా ఇలా గిరాక్. అవురా, కానీ మనం కూడా పెట్టచ్చు. మా అంటే ఎంత అవుతుంది? 1,00,00,000. నువ్వు 50 నేను 50. కానీ మనం ఇట్లా పెట్టొద్దు. మనం ఎట్లా పెట్టాలి తెలుసా? స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కాఫీ తాగుతాడు ఇక స్విమ్మింగ్ పూల్ రిలాక్స్. అది కాదురా ప్లాన్ అంటే, కంటైనర్ మీద కంటైనర్ పెట్టి ఓపెన్ గా కూర్చొని చాయ్ తాపి సేమ్ ఫీల్ ఉంటుంది. నీకు అర్థం కావట్లేదు నేను ఎట్లా అంటున్నా అంటే, ఇప్పుడు మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదరా, అదే స్విమ్మింగ్ పూల్ ఆడు కాఫీ తాకుండా కాలు పెడితే చిన్న చిన్న చేపలు కాళ్ళ మధ్య నుంచి పోతే ఎట్లుంటుంది? గలీజ్ ఉంటుంది. కంటైనర్ మీద కంటైనర్స్ కూర్చుంటే తాగడు చిల్ల అవుతారు. గలీజ్ ఉందా? మరి అదెందుకు గలీజ్ ఉందిరా? రే నీకు అర్థమైతే లేదురా, 1 crore పెట్టినాం రా. కస్టమర్ ఊకోరా మాదర్చోత్, కస్టమర్స్ ఎట్లా అట్రాక్ట్ చేయాలో తెలియదు, నువ్వు నాకు చెప్తున్నావు. నీకేం తెలుసు? రే ఎక్కడ ఏది పెట్టాలో నాకు తెలుసురా. రాకేష్ అని ఇంటి షాప్ కాడ పానీపూరి పెడితే నడుస్తా అని చెప్పిన. అక్కడ పానీపూరి నడుస్తలే, టిఫిన్ నడుస్తుంది. పానీపూరి కాదు, నేను ఏది పెట్టా నడుస్తా అని చెప్పి. అసలు ఆ మాటనే అనలేవు కదా నువ్వు. నీకు అదే చెప్పినా, నువ్వేం విన్నావు? అరే ఎన్ని మాటలు మారుస్తున్నావురా నాయన. నేనా మాట మార్చింది? అరే నీ అప్పుడు ఆడు ఆయన ఫోన్ చేస్తా. ఫోన్ చేయరా, ఫోన్ చేయి. హలో, ఏమైందిరా? నువ్వు ఆగ్రా, మాట్లాడుతున్నావు. హలో, ఆ రోజు రాకేష్ అని ఇంటికాడ షాప్ కాడ ఏది పెట్టినా నడుస్తా అని చెప్పినా కదరా నీకు. ఆడు గచ్చిపడినాడు గుర్తుందా? నేను అనలే, అది నీకైతే గుర్తుంది కదరా. పని ఫస్ట్ చెప్పు. చెప్పింది చూసిన. ఏం చెప్పిండు ఆడేం చెప్పి? అర్రా కరెక్ట్ టైంకి వచ్చిన. ఈ బిజినెస్ మ్యాన్ అంట కంటైనర్ మీద కంటైనర్ పెడతాడంట, గాలికి ఛాయ్ తాగిపిస్తాడంట, ఛాయ్ రేట్ 2 రూపాయలు పెడతాడంట. మరి ఎంతకు పెడతారా? 1000 పెడతాను, నీ ఛాయ్ కోసం లైన్ కడతారు. మరి ఇదంట ఛాయ్ తాగడానికి స్విమ్మింగ్ పూల్ కడతాడంట. అలా చిన్న చిన్న చేపలు వడ్లి ఆ పెద్ద కాగానే వండుకొని తింటాడంట. అసలు ఆ మాటనే అనలే. మరి నేనన్నా? సరే ఈయన అడుగుదాం. అరే నువ్వు చెప్పురా. లోడే ఛాయ్ తీసుకో. తీసుకురుడు 5 రూపాయలు ఛాయ్ తాగు, మలాయి ముడా అని. అరే స్విమ్మింగ్ పూల్ బాగుంటుందా గాలికి ఛాయ్ తాగితే? చెప్పరా. తెలిసి మనం ఎప్పుడు స్విమ్మింగ్ పూల్ పోయినా ఎట్టు చూసినా మనిషికి 150 పెడతాం రా గంటకి. ఇక మనదే స్విమ్మింగ్ పూల్ అనుకో, ఇక పెట్టుడు అవసరం లేదు, మనమే ఫ్రీగా చేసుకోవచ్చు. అరే నాకు స్విమ్మింగ్ పూల్ ఐడియా బాగుందిరా. మాట్లాడేది జలాయించినట్టుంది కొడుకుకి. సాదరే ముందే చూపెట్టినావు నీ బుద్ధి, ఇంకా ఇంతో నీ బిజినెస్ స్టార్ట్ చేద్దామంట. నాకు ముందే చెప్పిండు రా, చిలుక చూసామాడు నీతో పార్ట్నర్షిప్ చేస్తాం. పురాబో నడు చెప్పరా. 1 crore is low budget. We'll put 2 crores. ఏమంటావు? డీలోకేరా. ఫస్ట్ అయితే ఛాయ్ బిల్ కట్టేసాయి, బండి పైన ఓకుంటా మాట్లాడదాం. నడు. మీ అమ్మాయి నాకు పెట్టింది 50% 2% కట్ చేసుకొని బిల్ కట్టేరా ప్లీజ్.